సాధారణంగా మున్సిపాలిటీలో బిల్లులు అనేటటువంటిది చెల్లింపులు ఈ సహజసిద్ధంగా జరిగిపోతాయి. కానీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే బిల్లుల చెల్లింపు కాంట్రాక్టర్ కాకుండా కాంట్రాక్టర్ పనిచేశాడు, కాంట్రాక్టర్కి వెళ్ళాల్సిన బిల్లులు చెల్లించేసినట్టు రికార్డులో ఉంది. అది అతను కంప్లైంట్ చేస్తే నాకు రాలేదు మొర్రో మీరేమో ఇచ్చేసినట్టుంది అని చెప్తే అప్పుడు వెతికితే బోగస్ ఖాతాల్లోకి వెళ్ళినాయి. అంటే కాంట్రాక్టర్ పేరుతో వేరే వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళినాయి. ఇది సరికొత్త కుంభకోణం, విచిత్ర కుంభకోణం. 2 కోట్ల రూపాయలు ఇట్లా బోగస్ ఖాతాలకు మళ్లించినట్టు తేలింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆడిట్ విభాగం అధికారులు ఇటీవల జీఎంసీకి నివేదిక ఇచ్చారు. ఇందులో నాటి కమిషనర్కి చెందిన ఖాతాల మీద పూర్తిస్థాయి విచారణ జరపాలని వాళ్ళు సూచించారు. ఒక కాంట్రాక్టర్ చేసినటువంటి కంప్లైంట్తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బోగస్ ఖాతాలకి మళ్లించినటువంటి సొమ్ము 47 లక్షలని తేలింది. దీని మీద లోతైన దర్యాప్తుకి ఆదేశించారు. ఇటీవల బదిలీ అయిన కమిషనర్ కీర్తి చేకూరి దీని మీద ఆదేశాలు జారీ చేశారు. ఏం జరుగుతుందో చూడాలి.